హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ పాలిటెక్నిక్ మ్యాథ్స్ M2 డిఫరెన్షియేషన్ 2లో మనకు ఆల్రెడీ కొన్ని మెథడ్ చేసాం. ఈ వీడియోలో ఇన్ఫైనైట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్, ఇంకొకటి డిఫరెన్షియేషన్ ఆఫ్ వన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్. ఈ 2 వీడియోస్ చేస్తే మొత్తం మ్యాక్సిమం ఇక్కడ వరకు అయిపోతుంది. ఇదండి యూనిట్ 4 ఎవ్రీ ఇయర్ C20 అయినా ఏదైనా ఇవే ఉంటాయి. ఒక యూనిట్ 1 యూనిట్ 2 ఇలా చేంజ్ అవుతూ ఉంటాయి, బట్ టాపిక్ మాత్రం సేమ్ ఉంటాయి. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇన్ఫైనైట్. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నన్ను ఫాలో కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ మెసేజ్ కూడా చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి ఈజ్ నవీన్ రెడ్డి అనిరెడ్డి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. టెలిగ్రామ్ కూడా ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ ఈజ్ పబ్లిక్ గ్రూప్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఇన్ కేస్ మీరు సెట్ చేసి కూడా జాయిన్ కావచ్చు. ఇన్ కేస్ లింక్ కూడా ఇస్తే లింక్ పని చెప్తే సెట్ చేసి జాయిన్. ఓకేనా? థ్యాంక్ యూ. చూడండి, ఈ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇన్ఫినిట్ సిరీస్ అంటే నార్మల్గా ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది. ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉన్న ప్రాబ్లమ్స్. అండ్ ఇంకొకటి ఎక్స్ పవర్ ఎక్స్ అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ పవర్ వరకు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఈ డిఫరెన్షియేషన్ ఎలా చేస్తామో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ ఫస్ట్ ప్రాబ్లం, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇన్ఫినిటీ సిరీస్ మ్యాథ్స్ M2. ఓకే, ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఫార్ములా ఉంటుంది, బట్ నో నీడ్ ఇట్. నేను ప్రతిసారి అదే ఫార్ములా అప్లికేబుల్ అవుతుంది కదా. ఫైండ్ dy/dx. వీడియో క్లియర్గా కావాలంటే 360 కంటే ఎక్కువ అంటే 480 పెట్టిలో చూడండి, కొందరు ఇన్ కేస్ క్లారిటీ లేకపోతే. dy/dx y ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ. Here find dy/dx y is equal to under root of x plus x2 ఇచ్చాను. ఇది సొల్యూషన్ చూడండి, సింపుల్ క్వశ్చన్ ఇది. లెట్ y ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అప్ టు సో ఆన్ వాట్ ఇన్ఫినిటీ. అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ అయితే ఇక్కడ పెద్దగా చేంజ్ అయ్యే వాల్యూస్ ఏమి లేవు. ఏంటంటే మీనింగ్ అప్ టు ఇన్ఫినిటీ అంటే ఇక్కడ వరకు ఇన్ఫినిటీ వరకు ఉన్నది తెలియదు కాబట్టి నేను ఏం చేస్తుంటే అగైన్ y ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. అంటే రిమైనింగ్ అన్నీ కూడా ఏమొస్తాయి, ఒకటి ఎక్స్ వదిలేస్తే ఇవన్నీ కూడా ఏమొస్తాయి అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్. అగైన్ రిపీట్ అవుతుంది కాబట్టి నేను చేస్తాను ఆ టోటల్ వాల్యూని మళ్ళీ అగైన్ వై అని తీసుకుంటుంది. ఇన్ఫినిట్ టర్మ్స్ ఉంటాయి కాబట్టి అగైన్ వి టేక్ వై. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. Then we get what we get here. When we squaring on both sides, we get y square equal to under root of x plus y whole square. అన్ని క్వశ్చన్స్ సేమ్ సిమిలర్గా ఉంటాయి. y square is equal to under root of x plus square and root get cancel. We get y square is equal to x plus y transfer to this side. We get y square minus y is equal to x. So differentiation with respect to what x. Here we do the differentiation with respect to x. Here d/dx of y square minus y equal to d/dx of x only. d/dx of y square by y. Derivative of y square formula 2y into dy/dx. Derivative of y is dy/dx equal to derivative of x value is 1. Derivative of x value is equal to what? ఇక్కడ here we apply the y is the dependent variable, that's why we write again dy/dx. Independent variable is converted to the decrease అవుతుంది values. Okay, here we common dy/dx. When we common dy/dx we get 2y minus 1 is equal to what? 1. So dy/dx value is equal to what? 1 by 2y minus 1. దీన్ని షార్ట్కట్లో కూడా రాయొచ్చు. షార్ట్కట్ అదే ఎంట్రెన్స్ అయింది అనుకోండి. ఫార్ములా సింపుల్. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఎంత? డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ d/dx ఆఫ్ ఎక్స్ బై 2y మైనస్ 1. అంటే ఈ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఏ ఫంక్షన్ ఉంటే అదే తీసుకుంటాం. సింపుల్గా దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇలాంటి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ కూడా చేంజ్ కాదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. దట్ ఇస్ ద dy/dx ఈజ్ ఈక్వల్ వాట్? 1 by 2y minus 1 is the answer. 2y minus 1 is the answer. Next, second question.
Second question, if y is equal to under root of x cube plus under root of x cube plus under root of x cube plus up to so on infinity, up to so on infinity. Observe here, solution given that what is the given, y is equal to under root of x cube plus under root of x cube plus under root of x cube plus up to so on infinity. So again same similarly before problem, x cube plus y we take. See a total value, total up to only except first term, remaining values are treated as a y. Remaining value are treated as a y. Simple y at this one. Name squaring on both sides. Squaring on both sides. Then we get here y square is equal to what, under root of x cube plus y whole square. X cube plus y whole square. Square and root get cancelled. Y square is equal to what, x cube plus y. Y transfer to this side. Simple answer em vastadandi, 3x square by 2y minus 1 vastadi. Chudandi, y square minus y is equal to x cube. Differentiation with respect to what, x only. Differentiation with respect to x. Here observe, d by dx of y square minus y equal to d by dx of x cube only. D by dx of y square minus y is equal to d by dx of x cube. D by dx of y square value 2y dy by dx. D by dx of y is dy by dx. D by dx of x cube value, here we apply the d by dx of x power n formula. X power n is equal to what, n into x power n minus 1. Here n value is equal to what, n value is 3. Simply we write 3 into x power 3 minus 1. 3 into x power 3 minus 1. Here observe, by dy by dx is the common term. 2y minus 1, 3x square. 2y minus 1 is transferred to the right side. We get dy by dx equal to 3x square by 2y minus 1. 3x square by 2y minus 1 is the answer. Okay, the formula is shortcut formula, d by dx of f of x by 2y minus 1 is the answer. 2y minus f of x అంటే ఇక్కడ x cube వచ్చారు, ఇంత ముందుకి x ఇచ్చింది, ఇప్పుడు వచ్చేసి x cube is the shortcut formula. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్లో కొన్ని హోంవర్క్ ఇచ్చేస్తా, ట్రై చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, next question is important one. If y is equal to under root of cos x plus under root of cos x plus under root of cos x plus up to so on infinity. ఓకే, ఇదొకటి ఇంకొకటి చెప్పేసి రిమైనింగ్ హోంవర్క్ ఇస్తాలని ట్రై చేస్తూ ఉంటా, అండ్ అన్నీ చెప్తే కూడా సేమ్ మెథడ్ కదా, ఐ థింక్ మీరు చేస్తారని అనుకుంటున్నాను. చూద్దాం. cos x, same similarly solution given that y is equal to what, y is equal to under root of cos x plus under root of cos x plus up to so on infinity. మళ్ళీ ఎన్నిసార్లు రాసిన అదే కదా. సో y is equal to same similarly we take first term, then we write y under root of cos x plus y. చూడండి, దీని ఆన్సర్ ఏమొస్తుంది, cos x డెరివేటివ్ sin x కదా, మైనస్ sin x by 2y minus 1 వస్తుంది. ఫార్ములా ఏంటి, షార్ట్కట్ ఫార్ములా చెప్పాను కదా, d by dx of f of x by 2y minus 1. Here d by dx of f of x value is equal to cos x by 2y minus 1. f of cos x value minus sin x by 2y minus 1. ఇదే ఆన్సర్ వస్తుంది మనకు. కాకపోతే స్టార్టింగ్ మనకు నార్మల్గా అయితే మెథడ్ చేయాలి కాబట్టి మెథడ్ అప్లై చేస్తాం. నార్మల్గా చాలామంది నేను చూశాను, మేము బాగా రాసాం కానీ ఫెయిల్ అవుతున్నామంటే ఇదే రీజన్. స్టెప్ బై స్టెప్ రాయకుండా డైరెక్ట్ ఆన్సర్స్ ఏదో రాయడం, మిడిల్లో మొత్తం స్కిప్ చేయడం వల్ల ఆన్సర్స్ మిస్ అవుతాయి. చూడు, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. హియర్ y square is equal to under root of cos x plus y whole square. Square and root get cancelled. Y square is equal to cos x plus y only. Y transfer to this side. We get y square minus y is equal to cos x. Here observe,
So differentiation with respect to what? X only on both sides. D by dx of y square minus y is equal to d by dx of cos x. D by dx of y square minus y is equal to what? D by dx of cos x. D by dx of y square value 2y dy by dx. Y value is dy by dx. Derivative of cos x formula is must and should. Derivative of cos x formula is minus sin x. Minus sin x. Here we common dy by dx. Then we get 2y minus 1 equal to minus sin x. Okay. So dy by dx is equal to what? Minus sin x by 2y minus 1. సరే ఇక్కడికి ఆన్సర్ అయిపోతాం. మేము ఇంకా ఎక్స్ట్రా వచ్చినట్టు వై ప్లస్ అండర్ రూట్ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అని కూడా రాసుకోవచ్చు. బట్ ఎనఫ్ టు. ఓకేనా, ఇక్కడికి ఎనఫ్ అయిపోతుంది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు సైన్ ఎక్స్ చెప్పేస్తా. జస్ట్ నేను కొన్ని మాత్రమే అబ్జర్వ్ చేయండి. జస్ట్ సైన్ ఎక్స్ చెప్తున్నా. ఇక్కడ మళ్ళీ సేమ్ కదా మెథడ్, మళ్ళీ లెంతీ రాయకుండా జస్ట్ ఐ రబ్ ద ఆన్సర్స్ ఓన్లీ. సేమ్ మెథడ్, ఎక్కడ చేంజ్ కాదు. అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఏంటండి? sin x. Okay. So if find dy by dx if y is equal under root sin x అంటే అన్ని ట్రిగనోమెట్రీ వాల్యూస్కి మనం ప్రాబ్లం చేయొచ్చు. అన్నిటిని నేను ఇలా చేస్తాను చూడండి. ఫస్ట్ ఏం చేయండి? sin x డివైడ్ sin x up to so on. Here what? sin x plus y. So here sin x. Similarly squaring on both sides get sin x. Here sin x. Observe చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. Derivative of sin x is equal to what? Cos x. Derivative of cos x. Your last ending answer is what? Sin x is cos x. That's it. Cos x by 2y minus 1 is the answer of sin x. Okay. Next question, important one. Sin cos అయిపోయింది కదా. నెక్స్ట్ tan చెప్పేస్తా చూడండి. సిమిలర్, మళ్ళీ మొత్తం రబ్ చేయకుండా ఓన్లీ వి రబ్ ద ఈ వాల్యూస్. ఓకే, ఇంకా మనం ఇన్ఫినిటీ సిరీస్ చెప్పుకోవాలి కదా. సో మరి వీడియో ల్యాగ్ కాకుండా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ సింపుల్. రిమైనింగ్ అలా సేమ్. మైనస్ ఎగ్జిస్ట్ అవుతేనే చేంజ్ అవుతుంది. బట్ మైనస్ క్వశ్చన్స్ ఆర్ నాట్ దేర్ ఇన్ అవర్ సిలబస్. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ నెగిటివ్ సింబల్స్ ఉంటే చేంజ్ అవుతుంది అంతేనబ్బా. ఇన్ కేస్ మీకు ఎగ్జామ్లో నెగిటివ్ సింబల్ ఇచ్చాడనుకోండి, నెగిటివ్ సింబల్ ఇస్తే ఏమవుతుంది? ఇది నెగిటివ్ వస్తుంది, పోతే పాజిటివ్ వస్తుంది. అంతే, అన్ని పాజిటివ్ సింబల్స్లో వస్తాయి. ఒక నెగిటివ్ కూడా చెప్పేస్తా చూడండి. ఇదేంటి? tan x. ఓకేనా, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అప్లై ద ఫార్ములా. సో tan x squaring on both sides, then we get similarly tan x plus here tan x. Derivative of tan x is equal to what? Secant square x 2y minus 1 is the answer. Similarly cot కూడా అప్లై చేయొచ్చు చూడండి. ఓకేనా, మీరు చూడండి ఒకసారి. కాట్ కూడా చేస్తే ఇన్ కేస్ మీరు ప్రాక్టీస్ చేస్తే బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ cot x. మొత్తం రబ్ చేస్తాను కదా ఏం చెప్పకుండా. అంటే ఇదే క్వశ్చన్స్ మళ్ళీ మీరు చేస్తారు, ఎలాగో మీకు హోంవర్క్ చేస్తారు కదా ప్రాక్టీస్ పర్పస్. cot x జస్ట్ రిప్లై చేస్తున్నాను నేను అంతే. వాల్యూస్ అన్నీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇంతే. cot x ప్లస్. ఓకే, here also cot x. Simply divide x of cot x. Here divided cos x value cosecant square x. Here minus cosecant square x is the answer. That's it. This is the answer of the total answer. ఓకేనా, అన్ని క్వశ్చన్స్. నెక్స్ట్ ఇంకొకటి మీకు మిస్ అవుతున్నాయి. సైన్ చేసాం, కాస్ చేసాం, tan కాట్ అయిపోయింది. సెక్ కొసెక్ అయితే సెక్ చేస్తా, కొసెక్ మీరు చేసుకోండి, ప్రాబ్లం ఉండదు. sec x, secant x. Here observe. బెటర్గా ఉంది. secant x చూడండి. secant x
Here also we write secant x plus y, secant x only. When it is secant x, derivative of secant x formula is secant x into tan x. Derivative of secant x into tan x. Here also secant x into tan x. Here secant x into tan x is the answer. Similarly, you solve this question. If y is equal to under root of cosecant x plus under root of cosecant x plus up to so on infinity. This answer is minus cosecant x into cot x by 2y minus 1 is the answer. Okay, ఈ క్వశ్చన్ అది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ సెకండ్ కోసెకండ్ 7 లాగ్ ఒకటి ఉందండి. సేమ్ ఇక ఇలాంటి క్వశ్చన్స్ ఏం వచ్చినా చేసేయండి. లాగ్ ఎక్స్ వచ్చినా సేమ్ మెథడ్ ఏం చేంజ్ కాదు. ఇన్ కేస్ వి గెట్ ద మైనస్ సింబల్, మీకు డౌట్ రావచ్చు, వి గెట్ ద సార్ మైనస్ వస్తే ఎలా చూడండి. ఇన్ కేస్ మైనస్ వచ్చింది అనుకోండి, వీ టేక్ మైనస్ సింబల్స్. అనదర్ ప్రాబ్లం అనుకోండి, మైనస్ మ్యాక్సిమం ప్లస్ ఇస్తాడు, మైనస్ అనేది రేర్. వి టేక్ మైనస్ సింబల్, వి గెట్ మైనస్ సింబల్. ఇట్ ఈజ్ ఏ పాజిటివ్. ఇక్కడ ఏమవుతుందండి, పాజిటివ్. వి గెట్ పాజిటివ్ అంతే. దట్స్ ఇట్. అంతకుమించి ఏమన్నా ప్లస్ ఇస్తేనేమో ఇంతకుముందు బిఫోర్ది, నెగిటివ్ ఇస్తే ఇది. ఇలా ఏమైనా చేంజ్ ఉందో చూడండి. నెగిటివ్ ఇచ్చినా సేమ్ అవుతుంది, పాజిటివ్ సింబల్ ఇచ్చినా సేమ్ అవుతుంది, ఏం చేంజ్ ఉండదు. ఓకేనా. సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్. మ్యాక్సిమం ఇంతకంటే మించి స్టార్ట్ చేయడం. ఏమైనా సెకండ్ స్క్వేర్లో ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్, ఎక్స్ పవర్ 4, సెకండ్ ఎక్స్, కోసెకంట్ ఎక్స్ ఏదైనా ఒక వాల్యూ ఇస్తుంది, దాన్ని ఎలాగో సేమ్ మెథడ్లో చేసేయండి. నెక్స్ట్ ఇన్ఫినిట్ సిరీస్లో పవర్స్. ఇన్ కేస్ ఇన్ఫినిట్ సిరీస్లో పవర్స్ ఎగ్జిస్ట్ అయితే ఎలా చేస్తాం చూడండి. ఒక క్వశ్చన్ చేస్తే అన్నీ వచ్చేసాయి. మెథడ్స్ ఇంపార్టెంట్ M2లో అన్నీ ఎప్పుడు ప్రిపేర్ అయినా. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు x power up to so on infinity, prove that అని ఇచ్చాడు. ఒకసారి ఫైండ్ అని ఇస్తాడు. dy by dx ఈక్వల్ టు y స్క్వేర్ బై x ఆఫ్ 1 minus y log x. y స్క్వేర్ బై x ఆఫ్ 1 minus y log x. ఓకే, y స్క్వేర్ బై x ఆఫ్ 1 గివెన్ దాట్, కేర్ఫుల్గా వినండి ఫస్ట్ క్వశ్చన్. గివెన్ దాట్ y ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద గివెన్, x power x అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ. ఓకేనా. ఇక్కడ కూడా ఒక ఎక్స్ తర్వాత రిమైనింగ్ అన్న అలాగే ఉన్నాయి చూడడానికి. సో వి టేక్ y ఈజ్ ఈక్వల్ టు x పవర్ y ఓన్లీ. ఓకే, అగైన్ అంటే మిగిలిన టర్మ్స్ అన్ని వి టేకెన్ యాజ్ ఏ ఎక్స్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ లాగే ఉన్నాయి కాబట్టి మనం ఏం తీసుకున్నాం, y తీసుకున్నాం. సో మనకు ఫంక్షన్ పవర్ ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ పవర్ ఫంక్షన్ ఉంటే ఏం చేస్తాం మనం, ఫంక్షన్ పవర్ ఫంక్షన్ అనేది ఎగ్జిస్టెడ్, వి అప్లై ద లాగార్థమ్ ఫార్ములాస్. ఓకే, అప్లై log on both sides. Apply log on both sides. Here log y is equal to what, log of x power 5. ఇక్కడ here we use formula log x power n is equal to n into log x formula. Here we use which formula, log x power n is equal to what, n log x. Apply here log y equal to y into log x. Log y is equal to what, y into log x. Log y is equal to y into log x power n formula. Okay, so differentiation with respect to what, x only. Differentiation with respect to x only. Apply here d by dx of log y equal to d by dx of y log x. d by dx of y log x. d by dx of y log x కనిపిస్తుందా? ఓకే, d by dx of log y is equal to what, 1 by y, again dy by dx equal to, we apply u into v method. v method means d by dx of u into v is equal to u into dv by dx plus v into du by dx. This is a chain rule, sorry, product rule or uv method. Any two variables multiplication లో ఎగ్జిస్ట్ అయితే మనం ఇక్కడ ఏం అప్లై చేస్తాం, uv method అప్లై చేస్తాం. d by dx y into d by dx of log x plus log x into d by dx of y. Okay, d by dx of y. Next, now see here. So 1 by y into dy by dx equal to
y into derivative of log x value is 1 by x, that's why you write here. So log x into dy by dx, y is the dependent variable, so total value is transferred to this side. Log x dy by dx transfer to this side. Here we get 1 by y of dy by dx minus log x into dy by dx equal to y by x. Here we common dy by dx, we get 1 by y minus log x equal to y by x. ఇక్కడ చూడండి dy by dx of dy by dx, we multiply do the cross multiplication, 1 minus y log x by y ఈక్వల్ టు y by x. సో ఇది టోటల్గా ట్రాన్స్ఫర్ అయితే రెసిప్రోకల్ అవుతుంది. ఎలా రెసిప్రోకల్ అవుతుందో చూడండి, dy by dx ఈక్వల్ టు y by x ఇంటూ y by 1 minus y log x. When it is we multiplied, dy by dx equal to what, y into y, y square by x of 1 minus y log x. We get the answer. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఆన్సర్ వస్తుంది. ఈ లాగ్ ఎక్స్ ప్లేస్లో ఈ లాగ్ ఎక్స్ ఉందా, ఈ ప్లేస్లో ఇక్కడ ఉన్న ఫంక్షన్ వస్తుంది. ఎక్స్ అంటే ఎక్స్, సైన్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ అంటే కాస్, ఇట్లాంటి పాయింట్స్ వస్తూ ఉంటాయి. చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. ఐ థింక్ ఇది అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ పవర్స్ ఎక్కువ లేవు, సైన్ ఎక్స్ పవర్ సైన్ ఎక్స్ ఉంది, ఒకటి చెప్పేసి మిగిలిన మీరు ట్రై చేసుకోవచ్చు. ఎలాంటివి వచ్చినా ఈ మెథడ్లో అదే ఉంటాయి. చూడండి, ఇఫ్ y is equal to sin x power up to so on infinity, find dy by dx. What? Find dy by dx. dy by dx find out. dy by dx find out చేయాలంటే given that same method, no change in method, given that y is equal to what, sin x up to so on what, infinity. y is equal to what, sin x power up to infinity. అయితే సో y is equal to what, sin x power y only. Again we take it. Okay, y is equal to sin x whole power y అని కన్సిడర్ చేస్తాం. y అని కన్సిడర్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అప్లై log on both sides. Apply log on both sides. When we apply the log on both sides, we get log y equal to log of sin x whole power y. So here we apply the formula log of x power n equal to n into log x. Log of x power n is equal to what, n into log x. Same similarly here, log y equal to y log of sin x. So differentiation with respect to what, x only here, d by dx of log y equal to d by dx of y of log of sin x. This is the u, this is the v method. Derivative of log y value is equal to what, 1 by y into dy by dx equal to uv method. Already we know that d by dx of u into v is equal to u into dv by dx plus v into du by dx. Okay, d by dx of uv is equal to what, u into dv by dx plus v into du by dx. Observe here, y u value is equal to what, y into d by dx of log of sin x plus v is equal to what, log of sin x into d by dx of y only. Okay, now see here, just like that. So 1 by y kada, so 1 by y dy by dx only, 1 by y is equal to y into derivative of log x is 1 by sin x, again d by dx of sin x. Here we apply the chain rule only, plus log of sin x into dy by dx only, dy by dx. So totally dy by dx ని ట్రాన్స్ఫర్ చేసేస్తే
1 by y dy by dx equal to minus log of sin x into dy by dx equal to ఇక్కడ ఏమవుతుంది y derivative of sin x is cos x by sin x we get. Here dy by dx is the common term, then here we get common is 1 by y minus log of sin x, 1 by y log of sin x, y into cos x by sin x value is cot x only. Here dy by dx equal to 1 minus y log x by log of sin x by y equal to what? Y cot x. Okay, y cot x only. That's why totally transfer to that side. We get dy by dx equal to y cot x into reciprocal అవుతుందమ్మా ట్రాన్స్ఫర్ చేస్తే y by 1 minus y of log of sin x. Answer is what? dy by dx is equal to what? Y square cot x by 1 minus y of log of sin x is the answer. Log of sin x is the answer. సింపుల్. సిమిలర్లీ బిఫోర్ ప్రాబ్లం ఏం చేస్తాను, ఇక్కడ కూడా అదే చేస్తాను. సిమిలర్గా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయొచ్చు ఒకసారి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఓకేనా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయండి? కాస్ ఎక్స్ పవర్ సేమ్. ఇంకొక ప్రాబ్లం చేస్తే ఉంది కాస్ ఎక్స్ చేంజ్ చేస్తే సరిపోతుంది. ఒకసారి ఇచ్చేయండి, రఫ్ చేసి చేంజ్ చేస్తా. చిన్న చేంజ్, ఇక మళ్ళీ కొత్త ప్రాబ్లం ఇవ్వడం కంటే చేంజ్ చేస్తే ఐ థింక్ ఇట్ ఇస్ బెటర్. యా, చేంజ్ చేస్తే చూడండి, కాస్ ఎక్స్ వస్తుంది ఇక్కడ. జస్ట్ ఐ చేంజ్ ద ప్రాబ్లమ్. ఇన్ కేస్ కాస్ ఎక్స్ టాన్ ఎక్స్ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇలాగే చేయండి. కాస్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్, హియర్ కాస్ ఎక్స్ అప్ టు సో ఆన్. సో హియర్ వాట్ ఈస్ వాల్యూ? కాస్ ఎక్స్ ఈజ్ దేర్. ఇన్ ప్లేస్ ఆఫ్ టోటల్గా సైన్ ఉన్న ప్లేస్లో టోటలీ వి టేకెన్ యాజ్ ఏ కాస్. జస్ట్ సింప్లీ వేర్ ఆఫ్ ఇట్. చూడండి, ఇక్కడ చేంజ్ చేయకుండా డైరెక్ట్ అవి మాత్రమే చేంజ్ చేస్తా. మీకు ఐడియా వస్తుంది. మెథడ్ అనేది సేమ్, అస్సలు చేంజ్ కాదు. మెథడ్ చేంజ్ కాదు కాబట్టి మార్క్స్ మిస్ కాకుండా చూసుకోండి. అంటే ప్లస్ ఆర్ మైనస్ పెద్దగా మీకు మార్క్స్ ఎఫెక్ట్ కాదు, బట్ టోటల్గా మీరు మెథడ్ చేంజ్ చేస్తే చూడండి. సరే, కాస్ ఎక్స్, హియర్ వి రైట్ కాస్ ఎక్స్, ఓకే. హియర్ కాస్ ఎక్స్, హియర్ కాస్ ఎక్స్. చూడండి, y ఇంటూ y, డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఆఫ్ కాస్ ఎక్స్ వాల్యూ 1 by cos x, here value is cos x, okay. Here cos x, here also cos x we write, here also cos x. Here cos అంటే ఏమైతే minus sin x by cos x, value is equal to minus tan x, so minus tan x, here cos x we write, okay. Minus y tan x, so minus y square tan x, here cos x. దిస్ ఈజ్ ద ఆన్సర్. అంతే సింపుల్. అంటే మీకు ఇన్ కేస్ పవర్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఇదే మెథడ్లో అప్లై చేసుకొని సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఉంది మనం చేయాల్సింది, ఫంక్షన్ పవర్. మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ పారామెట్రిక్ ఎలా చేసామో, పారామెట్రిక్ చేసాం కదా, సేమ్ సిమిలర్లీ ఇక్కడ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్, అవి కూడా సేమ్ పారామెట్రిక్లో ఏం చేసాం, సెకండ్ ఈక్వేషన్ డివైడెడ్ బై ఫస్ట్ ఈక్వేషన్ చేస్తాం. ఇక్కడ రివర్స్, ఫస్ట్ ఈక్వేషన్ డివైడెడ్ బై సెకండ్ ఈక్వేషన్, ఓకే. ఇది ఒక్క మెథడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది టోటల్గా. ఐ మీన్ సెకండ్ ఆర్డర్ ఉంది, ఫోర్త్ యూనిట్ అని కొద్దిగా లెంత్ యూనిట్, సెకండ్ ఆర్డర్ అయినా పార్షియల్ డిఫరెన్షియేషన్ ఉంది. వాటికంటే బెటర్గా ఇవి వస్తే అవి చేయడం పెద్ద కష్టం కాదు సెకండ్ ఆర్డర్. చూడండి, వన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్. డిఫరెన్షియేషన్ ఆఫ్ వన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్. ఇది అంత హార్డ్ ఏముండవు ప్రాబ్లమ్స్.
differentiation of a function with respect to another function, with respect to what? Another function. One function with respect to another function problems. ఏమన్నా కొత్తగా ఇచ్చాడా? లేదు. యా, ఒకటి y ఒకటి z అని తీసుకున్నా ఉన్నాడు. మనం ఒకటి f(x) ఒకటి g(x) అని తీసుకుందాం. దట్స్ బెటర్, మనకి ఈజీగా ఉండడానికి అంతే. లేకపోతే yz అని కూడా తీసుకోవచ్చు. ఏ తీసుకున్నా ఆన్సర్లో ఏం చేంజ్ ఉండదు. యా, చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఇందులో sin inverse x with respect to cos inverse x. అంటే sin inverse x డిఫరెన్షియేషన్ అనేది న్యూమరేటర్లో ఉండాలి, cos inverse x అనేది డినామినేటర్లో ఉండాలని మీనింగ్. చూడండి, లెట్ y is equal to sin inverse x, differentiation what? With respect to x only, dy by dx equal to d by dx of sin inverse x. ఓకేనా, d by dx of sin inverse x. dy by dx equal to derivative of sin inverse x is cos inverse x. Sorry, blunder mistake, silly mistake. Okay, derivative of cos inverse x is equal to what? 1 by under root of 1 minus x square. This is the equation 1. Same similarly చూడండి, let z equal to cos inverse x, which is also differentiation with respect to what? X only. దీన్ని కూడా డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు పారామెట్రిక్ అయితే రెండు ఫంక్షన్లు ఇస్తే ఎలా చేసామో, ఫస్ట్ వన్ విత్ రెస్పెక్ట్ టు ఈక్వేషన్ 1, నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ వి గెట్ ద dy by dx. సేమ్ సిమిలర్లీ అంటే విత్ రెస్పెక్ట్ టు టర్మ్ అనేది ఎక్కడ ఉంటుందండి? డిఫరెన్షియేషన్లో ఉంటుంది. అబ్జర్వ్ చేశారా? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనేది డినామినేటర్లో ఉండాలి. అంటే ది సెకండ్ టర్మ్కి వచ్చే డెరివేటివ్ డినామినేటర్లో ఉండాలి, ఫస్ట్ టర్మ్కి వచ్చే డెరివేటివ్ న్యూమరేటర్లో. అందుకే ఈక్వేషన్ 1 డివైడెడ్ బై ఈక్వేషన్ 2 చేస్తాం. అక్కడ కూడా అంతే, మనకు నార్మల్గా అక్కడ ఏమొస్తాయి? dx by dt ఈక్వేషన్ 1 పారామెట్రిక్లో, dy by dt ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 1 చేయడానికి రీజన్ ఉంది. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? dy by dx. y అనేది న్యూమరేటర్లో ఉంది, x డినామినేటర్లో ఉండాలి కాబట్టి ఇది డివైడెడ్ బై ఇది చేసాం. బట్ ఇక్కడే ఉంది విత్ రెస్పెక్ట్ టు అన్నప్పుడు ఫస్ట్ ఫంక్షన్ ఎప్పుడు న్యూమరేటర్లో ఉండాలి, సెకండ్ ఫంక్షన్ ఎప్పుడు డినామినేటర్లో ఉండాలి. ఇప్పుడు ఇవిడేస్తే రివర్స్ అవుతుంది. ఈక్వేషన్ 1 డివైడెడ్ బై ఈక్వేషన్ 2. హియర్ dz by dx equal to d by dx of cos inverse x. Okay, dz by dx equal to cos inverse x value minus 1 by under root 1 minus x square. This is equation number 2. Observe, equation 2, equation 1 divided by equation number what? 2. So equation 1 is what? dy by dx divided by dz by dx. Equation 1 is 1 by under root 1 minus x square. Equation 2 is 1 by under root 1 minus x square. Minus get cancelled, dx get cancelled, dy by dz is equal to what we get? Minus 1 is the answer. Then the simple thing. అంటే దాన్ని సపరేట్గా దీన్ని ఒకసారి చేసి ఈక్వేషన్ 1 డివైడెడ్ బై ఈక్వేషన్ 2 అప్లై చేయండి, వి గెట్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్, ఇలాగే అడుగుతారు. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ e power sin inverse x with respect to sin inverse x. e power sin inverse x with respect to sin inverse x. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంత అయింది టైం? ఆల్రెడీ 34 minutes అయింది. ఓకే, e power sin inverse x with respect to sin inverse x. Let y is equal to, we take e power sin inverse x differentiation with respect to x only. What? Differentiation with respect to x. When we differentiation with respect to x, your values are dy by dx equal to what? d by dx of e power sin inverse x. Here dy by dx equal to
e power sin inverse x value derivative e power sin inverse x a, but again we apply the chain rule, d by dx of sin inverse x, d by dx of what? Sin inverse x. Here dy by dx equal to e power sin inverse x, derivative of sin inverse x value is 1 by under root of 1 minus x square. This is the equation 1. Next we take z is equal, let z equal to what? Sin inverse x. When we take z is equal to sin inverse x, the z is equal to sin inverse differentiation with respect to x, differentiation of with respect to x, dz by dx equal to d by dx of sin inverse x. Okay, dz by dx equal to derivative of sin inverse x by 1 by under root 1 minus x square. Ante kada, this is equation number 2. Equation number 2. So same similarly with respect to number is equation 1 divided by equation number 2. Equation 1 divided by equation number is dy by dx, dz by dx. Okay na, e power sin inverse x by 1 by under root of 1 minus x square, in denominator value 1 by under root of 1 minus x square. Observe here, this one get cancelled, dx dx get cancelled. What we get? Dy by dx equal to what? E power sin inverse x is the answer. E power sin inverse x is the answer. That simple question. Same method lo chestu untam. Okay na. Next one question, another question. ఎన్ని ప్రాబ్లం చేసినా మెథడ్ చేంజ్ కాదు, గుర్తుపెట్టుకోండి. మెథడే ఇంపార్టెంట్ ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మెథడ్ 5 మార్క్స్ క్వశ్చన్ వస్తే మీరు మెథడ్ చేసి ఆన్సర్ రాంగ్ వచ్చినా మీకు 4 మార్క్స్ వస్తాయి. అసలు మీరు ఏం రాయకపోతే ఏం రాదు. ఓకే, మన చాలా కేస్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి, మ్యాక్సిమం మెంబర్ జాయిన్ కానీ, ఇంకా ఫ్రెండ్స్కి ఎక్కువ ఇంప్రూవ్ చేయండి. ఇంటర్మీడియట్ 10th ఎవరికైనా మ్యాథ్స్ అంటే కమింగ్ అప్లో జేఈ మెయిన్స్, ఎంసెట్, ఈసెట్ కూడా వీడియోస్ కండక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి మ్యాక్సిమం ఫ్రెండ్స్ జాయిన్. ఇంకా మీకు డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో నా ఐడి ఫాలో అవుతూ మెసేజ్ కూడా చేయొచ్చు, మ్యాక్సిమం రిప్లై ఇస్తా. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం. లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు టాన్ ఎక్స్, చాలా ఉన్నాయి క్వశ్చన్స్. చూడండి, నేను ఒక 2-3 చెప్పేసి ఇక మీకు ప్రాక్టీస్ పర్పస్ లైక్ చేస్తాను. సేమ్ సిమిలర్లీ లెట్ y ఈజ్ ఈక్వల్ టు వాట్? లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. ఓకేనా. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, dy by dx ఈజ్ ఈక్వల్ టు d by dx ఆఫ్ log of sin x. dy by dx ఈక్వల్ టు derivative of log of sin x ఏంటంటే 1 by x. అగైన్ we apply the chain rule here, d by dx of sin x. అంటే చైన్ రూల్ ఎందుకు అప్లై చేస్తాం? x ప్లేస్లో యాక్చువల్లీ x ఉండాలి, log x ఉండాలి, బట్ x ప్లేస్లో వేరే కొత్తగా వచ్చింది కాబట్టి tan x అప్లై చేస్తాం. here dy by dx ఈక్వల్ టు వాట్? Derivative of sin x value cos x by sin x. So dy by dx is equal to what? Cot x. Equation 1. Next we take, let z is equal to what? Tan x we taken as. So dz by dx is equal to what? d by dx of tan x. Observe this, dz by dx equal derivative of tan x value is secant square x. Equation number 2. మన కండిషన్ ఏంటండి? ఈక్వేషన్ 1 డివైడెడ్ బై ఈక్వేషన్ 2 కదా. ఈక్వేషన్ 1 డివైడెడ్ బై ఈక్వేషన్ 2, దట్స్ వై హియర్ అప్లై. ఈక్వేషన్ 1 ఈజ్ వాట్? dy by dx. ఈక్వేషన్ 2 is dz by dx. here cot x by secant square x. dy by dz is equal to cot x by secant square x is the answer. అంటే దాన్ని ఇంకేమైనా సింప్లిఫై చేస్తే యాజ్ యూ విష్. నెక్స్ట్ చూడండి, ఇంకొక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సేమ్ సిమిలర్వి, అవి చెప్పేసుకుంటే ఎనఫ్. సో నెక్స్ట్ క్లాస్లో సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్ చెప్పేసుకుందాం ఒక క్లాస్లో. ఐ థింక్ అంతే అనుకుంటా, ఒక క్లాస్ ఎనఫ్ సెకండ్ ఆర్డర్కి. సెకండ్ ఆర్డర్ ఒకటి పార్షియల్ డిఫరెన్షియేషన్ అయితే టోటల్గా అయిపోయినట్టే మన దాంట్లో. చూడండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x by 1 plus x square with respect to cos inverse of 1 minus x square by 1 plus x square.
Find the derivative of sin inverse of 2x by 1 plus x square with respect to cos inverse of 1 minus x square by 1 plus x square. అయితే let y is equal to what? Sin inverse of 2x by 1 plus x square. ఓకేనా? అయితే ఇప్పుడు theta equal to x is equal to tan theta. Theta is equal to what? Tan inverse x అవుతుందండి. కన్సిడర్ చేయండి y is equal to sin inverse of 2 tan theta by 1 plus tan square theta. Observe y is equal to sin inverse of ఫార్ములా ఇది 2 tan theta 1 plus మనం ఫస్ట్ వీడియోలో చేసాం డిఫరెన్షియేషన్ పార్ట్ 2లో ఫస్ట్ వీడియోలో ఉంటుంది ఇది. ఓకేనా? sin 2 theta ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ tan is 2 tan theta by 1 plus tan square. ఇక్కడ ఏమొస్తుంది? sin 2 theta we get sin get cancel, y is equal to theta. Already we know that theta value is equal to tan inverse x. ఓకేనా? డిఫరెన్షియేషన్ with respect to what? X only. dy by dx equal to 2 is constant and we take off the dy by dx of what? Tan inverse x only. Observe is equal dy by dx is equal to what? 2 into derivative of tan inverse x value 1 by 1 plus x square. dy by dx is equal to 2 by 1 plus x square. This is the equation 1 వచ్చేసింది. Next let z equal to second one ఉంది కదా, we take cos inverse of 1 minus x square by 1 plus x square. Same similarly x is equal to tan theta, here also we take x is equal to tan theta. Z is equal to cos inverse of 1 minus tan square theta by 1 plus tan square theta. Z is equal to what? Cos inverse of 1 minus tan square theta by 1 plus tan square theta, nothing but cos 2 theta. Cos get cancelled, z is equal to theta only. Here z is equal to, in place of theta we submit tan inverse x. Tan inverse x. Differentiation with respect to x, dz by dx equal to 2 is the constant we term take outside, tan inverse x. Okay. So dz by dx equal to 2 into derivative of tan inverse x 1 by under root of, sorry, not under root, 1 plus x square, equation number 2. So equation 1 divided by equation 2, then we get dy by dx by dz by dx equal to 2 by 1 plus x square by 2 by 1 plus x square. Both are we get cancelled. So dy by dx is equal to how much? 1 is the answer. అంటే అన్నీ ఇంతే ఇక టోటల్గా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చేటి అన్నీ సేమ్ మెథడ్లో అప్లై చేసుకుంటే ఎలాంటి చేంజ్ ఉండదు. ఇలాంటి కొన్ని ప్రాక్టీస్కి ఇస్తా, ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది ఎనఫ్. ఓకేనా? మెథడ్ అర్థం అయితే సరిపోతుంది. అన్నీ చెప్పాలంటే టైం ఇప్పటికి 40 minutes అయిపోయింది వీడియో, చాలా లెంతీ. ఓకే చూడండి. సో ప్రాక్టీస్ చేయండి ఇస్తా. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఫస్ట్ దాన్ని y అనుకోండి, సెకండ్ దాన్ని z అనుకోండి, రెండింటిని డివైడ్ చేయండి. ఈక్వేషన్ 1 డివైడెడ్ బై ఈక్వేషన్ 2, వి గెట్ ద ఆన్సర్. సో ఫస్ట్ వన్ e power 4x square with respect to under root of 1 plus 4x square. Log x with respect to x square. Cot 2x sin of log x with respect to tan of e power x. Tan of e power x. Next one tan inverse x with respect to sin. ఎన్నైనా ప్రాబ్లం చేయొచ్చు, ఇలా ఇష్టం, మన ఇష్టం. ఎన్ని ఫార్మేషన్ అనేది మన చేతిలో పని, ఎన్నైనా ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ tan inverse of 2x by 1 minus x square with respect to sin inverse of 2x by 1 plus x square. Tan inverse of 2x by 1 minus x square with respect to cos inverse of 1 minus x square by 1 plus x square. Okay. Next one, tan inverse of 3x minus x cube by 1 minus 3x square with respect to
ఎక్స్ స్క్వేర్ 2x/1 + x స్క్వేర్. ఈ 3 ప్రాబ్లమ్స్కి ఏం తీసుకోనంటే x = tan θ అనే θ = tan 1x. ఇక్కడ చూడండి దీని ఆన్సర్ 1 వస్తుంది, దీని ఆన్సర్ 1 వస్తుంది, ఎందుకంటే tan 2θ ఫార్ములాస్ ఇవ్వండి. ఇది సేమ్ ఆన్సర్ 1 ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది ఒకటి మాత్రం 3/2 ఎగ్జిస్ట్ అవుతుంది ఆన్సర్. ఇది 3/2 వస్తుంది, ఈ ఆన్సర్ 3/2, ఇది 1 వస్తుంది. ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో డిఫరెంట్గా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకో క్వశ్చన్ వచ్చేసి e పవర్ tan 1x విత్ రెస్పెక్ట్ టు tan x, tan 1x. నెక్స్ట్ వన్ tan 1 ఆఫ్ log x విత్ రెస్పెక్ట్ టు log ఆఫ్ tan 1x. ఎనఫ్ అంతే ఇక. ఓకే, ఇవి చేయండి సరిపోతుంది. ఇక్కడ వరకు ఇవి చేస్తే సరిపోతుంది. మ్యాక్సిమం మెథడ్స్ ఫాలో అవ్వనబ్బా, మెథడ్ ఫాలో అవుతే ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఒకసారి మీ కాలేజీలో సార్ చెప్పినా, నేను చెప్పిన ఎవరి మెథడ్ అయినా వాళ్ళు చేసే స్టెప్స్ అబ్జర్వ్ చేయండి, అవి మీ ఎగ్జామ్లో ఉండేలాగా చూసుకోండి, బెటర్ మార్క్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ రీచ్ అయ్యేలాగా చూడండి. ఓకేనా. ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా. లింక్ పని చేయకపోతే ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి నవీన్ రెడ్డి అండ్ రెడ్డి, టెలిగ్రామ్ గ్రూప్ ఐడి వచ్చేసి నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఓకేనా, థ్యాంక్ యూ.